నమస్కారం వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు మెట్రో రైల్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ విప్ గణబాబు మెట్రో స్టేషన్ల ప్రాతిపదిక స్థలాల పరిశీలన మన దేశంపై విధించిన టారిఫ్ ఆంక్షలు ట్రంప్ ఎత్తివేయాలని డిమాండ్ చేసిన వామపక్ష నేతలు మోడీ ప్రభుత్వం ట్రంప్ని నిలదీయాలని వినతి కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తమ పార్టీ దళితులకు అండగా ఉంటుందని ప్రకటన సైబర్ బాధితులకు చెక్కులు అందజేసిన నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. మరో 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత క్రమేణా బలహీనపడుతుందని తెలియజేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల పడే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తారుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందో వివరంగా వివరించారు. మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదలి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మాన్సూన్ ట్రఫ్ లేదా ఋతుపవన ద్రోణి సముద్ర మట్టం మీదుగా అనగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, డాల్టన్గంజ్, ఝార్సుగూడ నుండి దక్షిణ ఆగ్నేయ దిశలో ముఖ్యంగా ఈ అల్పపీడనం మీదుగా పయనిస్తుంది. వీటితో పాటుగా నిన్నటి ఉపరితల ద్రోణి అంటే తూర్పు పడమర ద్రోణి ఈరోజు అరేబియా సముద్రంలోని మధ్య భాగాల నుండి మరియు మధ్య బంగాళాఖాతం వరకు అనగా కచ్ నుండి తెలంగాణ వరకు దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. పోలీస్ బ్యారెక్స్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లు, హోంగార్డులు, స్కౌట్లు, ఎస్ఎన్ఎన్ వాలంటీర్లు పరేడ్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్లో ప్రదర్శించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సాధన చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానంగా నిలిచే పోలీస్ కవాత్, పోలీస్ బ్యాండ్ ప్రత్యేక సాధన చేస్తుంది.
రాష్ట్రంలో తొలిసారిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితుల అకౌంట్లోకి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి నగదు జమోదు అయ్యేటట్లు చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి మాట్లాడుతూ ఇన్స్టెంట్ లోన్ యాపిల్ కేసుల్లో పలువురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న క్రిప్టో కరెన్సీని వారితోనే ఇండియన్ కరెన్సీలోకి మార్చమన్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును మన కరెన్సీలో 48 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు. సైబర్ నేరాల్లో 2500 మంది బాధితులు మారారని చెప్పారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుని బాధితులకు 45 లక్షల రూపాయల సొమ్మును చెక్కుల రూపంలో అందించామని తెలిపారు. పోలీస్ కమిషనర్ చూపిన చొరవతో బాధితుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. మన డీసీపీ 1 మేడం ఆధ్వర్యంలో మన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ క్రైమ్ మిగిలిన ఆఫీసర్స్, మెన్, హోమ్ గార్డ్స్ అందరూ పగలు రాత్రి కృషి చేసి ఇది దానివల్ల ఇది సాధ్యమైంది. అందుకే నేను ఈ ఆఫీసర్స్, మెన్, విమెన్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు తిరుగు చూస్తే ఒక వ్యక్తి 2000 రూపీస్ తీసుకుంటే అతనికి అతను కట్టారు 12 lakhs, అంటే 11,98,000 నష్టం వచ్చింది. ఈరోజు అతనికి దాదాపు 8,38,600 రూపాయలు రిటర్న్ చేస్తున్నాం. అంటే సిమిలర్లీ ఇంకొక వ్యక్తి 10,71,092 రూపాయలు లోన్ తీసుకుంటే అతను పే చేశాడు 21,41,000 రూపాయలు. సో నష్టం జరిగింది 10,70,000 రూపాయలు. అతని కూడా ఈరోజు 7,49,000 రూపాయలు. 10 లక్షలు నష్టం జరిగితే దాదాపు 7.5 లక్షలు ఈరోజు రిటర్న్ చేస్తున్నాం. సిమిలర్లీ మూడో వ్యక్తి అతనికి వచ్చింది 2,11,349 రూపాయలు. కానీ అతను పే చేశారండి 6,26,974 రూపాయలు. అంటే నష్టం జరిగింది దాదాపు 4,45,625 రూపాయలు. ఈరోజు 3,12,000 రూపాయలు మేము రిటర్న్ చేస్తున్నాం. సో ఇలాగే ఒక వ్యక్తికి ఒక్క పైసా కూడా లోన్ రాలేదు, కానీ అతను కట్టాడు 3,50,000 రూపాయలు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఎస్సీలకు తీరని అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎస్పీ విభాగం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. దళితులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దళితులందరూ తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సంఘటితం కావాలన్నారు. దళితులకు అండగా నిలబడి వారి కోసం పోరాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ వి కళ్యాణి, కేకే రాజు, కార్పొరేటర్లు, ఎస్సీ సెల్ విభాగం నాయకులు పాల్గొన్నారు. అయితే ఎవరు మైక్ పట్టుకున్నా, దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి మాట్లాడతారు తప్ప, కానీ రాజ్యాంగాన్ని ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నట్టుగా అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది.
ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద రాజ్యాంగం అది మనకు రచించినటువంటి అంబేద్కర్ గారి గురించి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో లేనందుకు చాలా బాధపడతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, దాన్ని ఆచరించాలన్నా, దాన్ని అమల్లోకి తీసుకురావాలన్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసాం. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాల నుంచి ఓట్లేసినటువంటి వారు ఉన్నారు. చాలా ఘోరమైనటువంటి ఓటమి పాలయ్యాం. కానీ అంత జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఆయన ఏదైతే ఆయన అనుకున్నాడో అనుకున్నటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు అగ్రవర్ణాల నుంచి మనకి సహకారం రాలేదు. మన దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లు, ఆంక్షలు ఎత్తివేయాలని కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. జగదాంబ జంక్షన్లో నిర్వహించడానికి నిరసన కార్యక్రమంలో ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. భారత్పై విధించిన టారిఫ్లు, ఆంక్షలు ట్రంప్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు ఆర్కేఎస్వి కుమార్, ఎం మన్మథరావులు మాట్లాడారు. మన దేశంపై ట్రంప్ అధిక సుంకాలు వేస్తున్న మోడీ ప్రభుత్వం గట్టిగా స్పందించకపోవడంపై తప్పుపట్టారు. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలన్న ట్రంప్ విధానాలను బహిరంగంగానే ఖండించాలన్నారు. మన దేశంపై ట్రంప్ పెత్తనం చేయడం ఏమిటని, దానిని మోడీ తీవ్రంగా ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు కెఎం శ్రీనివాస్, ఎస్కే రెహమాన్, కనకరావు, బి జగన్, పి వెంకట్రావు, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం విషయంలో అమెరికా జోక్యం రోజురోజుకి పెరుగుతూ ఉంది. భారతదేశం నుంచి ఎగుమతి చేసుకున్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అమెరికా తన దిగుమతి సుంకాలను విపరీతంగా పెంచింది. తన టారిఫ్ రేట్లని ఇప్పుడున్న రేట్ల మీద 50% పెంచి భారతదేశం తాలూకా వస్తువులు మార్కెట్లో విపరీతంగా ధరలు పెరిగేటట్టుగా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. అలాగే భారతదేశ వ్యాపార వాణిజ్య సంబంధాల్లో విపరీతంగా భారాలు మోపుతూ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. భారతదేశంపై ట్రంప్ విధించిన ఆంక్షలు, టారిఫ్లు ఎత్తివేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని అఖిల భారత కమిటీలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే విశాఖ నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమెరికాకి దాసోహం అయిపోయి అమెరికా యొక్క రాజ్యాంగాన్ని భారతదేశం యొక్క రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతూ ఉన్నారు. అమెరికా ఈ రోజున విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరినీ ఇంటికి పంపుతుంది బలవంతంగా. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగాలు తొలగించి బెంచ్ మీద పెట్టి ఉద్యోగాలు తొలగిస్తూ ఉన్నారు కొన్ని వేల మందికి. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతని కాపాడవలసిన ప్రధానమంత్రి అనేది ఈరోజు అమెరికాకి ఈరోజు అనేది దాసోహం అనేది అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. రోజు రోజుకి అమెరికా యొక్క పెత్తనం అనేది భారతదేశం మీద అనేది పెరుగుతూ ఉన్నది. దానికి ప్రధానమంత్రి అనేది నోరు మెదపకుండా వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తే విధంగా ఈరోజు అనేది భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు అనేది ప్రధానమంత్రి వ్యవహరించడం చాలా దురదృష్టకరమైన విషయం. దాదాపు దిగుమతి సుంకాలను ఏదైతే దిగుమతి చేసుకున్న సుంకాలన్నింటినీ కూడాను దాదాపు 50% అనేది ఈరోజు పన్నుల రూపంలో అనేది వేయడంతో భారతదేశంలో ఉన్న సరుకులు ధరలు అనేది విపరీతంగా పెరుగుతాయి. వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా జరిగిన అన్ని అంశాల మీద ఈరోజు అనేది దాడులు అనేది చేయడం అనేది అమెరికా అనేది చేస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న భారతదేశ పౌరులందరినీ కూడాను వెనక్కి పంపించినప్పటికీ కూడా ఈరోజు అనేది ఏమాత్రం కూడా నోరు మెదపకుండా ఈరోజు అనేది భారతదేశాన్ని అమెరికా తాకట్టు పెట్టే విధంగా ఈరోజు అనేది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పారు.
పంచారాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబాల ప్రక్రియ కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. మెట్రో రైల్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ గణబాబు చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ వరకు నిర్మించనున్న మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతిపాదించిన 3వ మెట్రో రైల్వే స్టేషన్ల ఏర్పాట్లపై మెట్రో పోలీస్ అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ స్లాట్లను పెంచాలన్నారు. విమాన ప్రయాణికులకు అనుగుణంగా ఎయిర్పోర్టులు నిత్యం రద్దీగా ఉండే ఎన్ఏడి కొత్త రోడ్ వద్ద స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గణబాబుతో పాటు మెట్రో చీఫ్ ఫైనాన్స్ బియ్యంరావు, ప్రాజెక్టు మేనేజర్ వసంత్, ట్రాఫిక్ సీఏ దాసరథి, కార్పొరేటర్ బొమ్మిడి రమణ, టీడీపీ నాయకులు ఎలమంచిలి ప్రసాద్, వై తిరుమలరావు, అరుణ్, గణపతిరావు, ఏ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కొంత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆర్ఓబి ఉండడం వల్ల సెంటర్లో ఎప్పుడు మెట్రో లైన్ వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ లెవెల్స్ పర్మిట్ చేయకపోవడం వల్ల అది కొద్దిగా ఇటు రైట్ సైడ్ జరపడం వల్ల మనకి ఇటువైపు ట్రాక్ రాబోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ సెంటర్కి అడ్జస్ట్ అవుతుంది. సో ఇది ప్రాథమికంగా వీళ్ళు చేసినటువంటి అంచనా. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పటికి ఎలా వస్తుంది, వీళ్ళు డిజైన్స్ కన్సల్టెంట్స్ చేసినటువంటి డిజైన్ కాబట్టి ఏ రకంగా వస్తుంది అనేటువంటి అవగాహన కొంచెం ఫిజికల్గా ఈరోజు పెట్టుకున్నాం. దీనిలో ఇంకా భవిష్యత్తులో ఏ మార్పులు చేర్పులు వస్తాయనేటువంటిది కానీ, లేకపోతే పూర్తి స్థాయిలో కంప్లీట్గా అయినాక కానీ ప్రాజెక్టు మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటు ట్రాఫిక్ ఎక్కువ అంచనాలు వేసేటువంటి ట్రాఫిక్ కానీ లేకపోతే పోలీసు వారితో కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకోమని చెప్పాం. వాళ్ళ అనుభవాలు కూడా ఇప్పుడు తీసుకుంటే రాబోయే కాలంలో ఏ ఉద్దేశంతో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందరికీ సజావుగా ట్రాఫిక్ తక్కువగా ఉండాలని ఉద్దేశంతో పెడుతున్నటువంటి ఇంత పెద్ద ఖర్చున పెద్ద ఎత్తున పెడుతున్న మెట్రో రైలు తమను నైట్ శానిటేషన్ విధులు చేయాలని అధికారులు చెప్పడంతో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరు నిరసిస్తూ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గుకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సెల్లార్లో తమ నిరసన వ్యక్తం చేశారు. సచివాలయాల్లో విధులు నిర్వహించే తమకు నైట్ డ్యూటీలు వేయడం సరికాదని శానిటరీ కార్యదర్శులు కోమలి, బండారు శ్రీనివాస్, పార్థసారథులు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల్లో చేరిన తమకు నైట్ శానిటేషన్ బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పునరాలోచించి తమకు నైట్ శానిటేషన్ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శానిటేషన్ సెక్రటరీస్కి నైట్ శానిటేషన్ డ్యూటీస్ అన్నవి అలర్ట్ చేయబడ్డాయండి. దానివల్ల ఈరోజు మేము మెయిన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇదేంటంటే ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ సచివాలయాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం అంటే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ శానిటేషన్ నుంచి అయితే మాత్రం చాలా హెవీగా ఉన్నాయండి. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే చాలాసార్లు మేము మెయిన్ ఆఫీస్ గట్టెక్కడం, ప్రతిసారి కూడా మేము ఇబ్బంది పడడం, దానికి వచ్చి మేము రిప్రజెంటేషన్ లెటర్స్ అన్నవి కమిషనర్ సార్కి అలానే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిసారి ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు మార్నింగ్ మాకు జాబ్ చార్ట్ అనేది ప్రతి ఒక ఎంప్లాయీకి కూడా ఏదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన తర్వాత జాబ్ చార్ట్ అనేది క్రియేట్ చేయబడుతుంది. దాంట్లోనే మాకంటూ ఒక జాబ్ చార్ట్ క్రియేట్ చేశారు. బట్ అందులో మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు టైం మెన్షన్ అనేది లేదు. అట్ ది సేమ్ టైం మేము అందులోనే 10 o'clockకి ఆర్ 10:30కి డ్యూటీ అనుకుంటే 6 o'clock డ్యూటీ శానిటేషన్ అని చెప్పారు. రిమైనింగ్ అంటే సేమ్ ఇప్పుడు నియరెస్ట్లో ఉంటే ప్రాబ్లం లేదండి.
అదర్ జోన్స్లోకి వెళ్ళే వాళ్ళు, లేదంటే యూఎల్బీస్కి యూఎల్బీస్కి వెళ్ళిన వాళ్ళు, విమెన్స్ చాలామంది, విమెన్స్ అని కాదండి, నాట్ ఓన్లీ విమెన్స్, జెంట్స్ కూడా చాలామంది చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే పెన్షన్స్ టైంలో చాలామందికి యాక్సిడెంట్స్ జరగడం కానీ, రకరకాల సర్వేలు, ఇప్పుడు సచివాలయం నుంచి చాలా సర్వేలు అన్నవి ప్రొవైడ్ చేయబడ్డాయి. దట్టు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దాంట్లోనైతే వాలంటీర్స్ ఎవరూ లేరు. సో వాళ్ళు చేసే సర్వీసులు అన్నీ కూడా మేమే చేస్తున్నాము. అట్ ద టైమ్ సర్వేలన్నీ కూడా ఇన్ టైంలో, దానికంటూ ఇన్ టైంలో ఒకటి టైం కేటాయించబడి ఆ టైంలో చేయకపోతే తర్వాత పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయో కూడా మా అందరికీ తెలుసు. మెయిన్ ఏంటంటే అవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మాకు ఎలా తెలుసో, మేము అనుభవిస్తున్నామో మాకంటూ ఒకటి తెలుసు. మేము ప్రతిసారి చెప్పడం వల్ల మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు కూడా తెలిసాయని మేము అనుకుంటున్నాము, అభిప్రాయపడుతున్నాము. ప్రెజెంట్ ఏంటైతే ఈరోజు పర్టికులర్గా మేము ఇక్కడికి రావడానికి కారణం అయితే నైట్ శానిటేషన్ డ్యూటీస్ అనేవి అలాట్ చేయడం వల్ల మేము వచ్చామండి. ఇప్పటి వరకు ఒక ప్రక్రియ నడుస్తుంది మన నగరంలో, విశాఖపట్నానికి సంబంధించి. అలానే ఇప్పటి వరకు కూడా ఎలా అవుతుందో దాన్ని పర్టికులర్గా తీసుకొని అందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని కొంచెం అందరూ కలిపి ఒక రివ్యూ మీటింగ్లో కేటాయించుకొని దాన్ని బట్టి చూసుకుంటే బాగుండేది. అయితే మమ్మల్ని ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? హైలీ క్వాలిఫైడ్ ఎంఎస్సి, బీటెక్, బీఫార్మసీ చేసిన వాళ్ళే టెక్నికల్ సర్వీసెస్ ఓరియంటెడ్గానే మమ్మల్ని తీసుకొని మాకు నోటిఫికేషన్లు అలా మెన్షన్ చేసి వాళ్ళు తీసుకున్నారు. మేము సో టెక్నికల్ సర్వీస్ కదా, ఫ్యూచర్ బాగుంటుందని మేము వచ్చాం. వచ్చిన జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు ఏం చెప్తే మీరు అదే చేయాలనేసి రోజు కూడా గత 6 సంవత్సరాల నుంచి మా ప్రాబ్లమ్స్ అన్నీ మేము తెలియజేస్తాను. మమ్మల్ని ఒక చెత్తబంది వెనకాల తిప్పడం తప్పించి కానీ ఇంకా ఏమీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ మేము అమరావతి వెళ్ళి మేము ఇష్యూస్ అవి రైట్ చేసి వచ్చాము. మాకు సర్వీసెస్ బీడీఆర్ బర్త్ అండ్ దట్ అవి లాగిన్స్ అవి క్రియేట్ చేసి ఆపేసారు. మరి ఎందుకు ఆపేసారో తెలియదు. సో మాకు కావాల్సింది మమ్మల్ని సర్వీస్ ఓరియంటెడ్గా మమ్మల్ని తీసుకున్నారు కావున, మాకు హై క్వాలిఫైడ్ కావున మమ్మల్ని వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఉపయోగించుకోవాలని మాకు కావాల్సిన మొత్తం 17 సర్వీసెస్ ఉన్నాయి. 17 సర్వీసెస్ ఇచ్చి మమ్మల్ని సచివాలయం నుంచి సచివాలయంలో జాబ్ చేసుకునే విధంగా కమిషనర్ గారు చేస్తారని మేము వింతపత్రం ఇవ్వడానికి వచ్చాము. యాక్చువల్లీ నేను జీవీఎంసీ జోన్ 8 నుంచి వచ్చానండి. మెయిన్ ఏంటంటే మేము ఈరోజు జిఎస్డబ్ల్యూఎస్ విశాఖపట్నం జేఏసీ నుంచి గ్యాదర్ అయ్యామండి ఇక్కడికి. ఇందులో ఇంచుమించుగా ఒక 30 అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ 30 అసోసియేషన్స్ కలిపి జేఏసీ కింద ఫామ్ అయ్యామండి. ముఖ్యంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి, కమిషనర్ గారికి వినతిపత్రం రావడానికి కారణం ఏంటంటే, నిన్న మా జోన్లోనే ఏంటంటే నైట్ శానిటేషన్ డ్యూటీ చేస్తున్నట్టుగా మాకు ఒక నోట్ వచ్చిందండి మా అందరికీ. అంటే గతంలో మా సోదరుడు చెప్పినట్టుగా మేమందరం కూడా టెక్నికల్లీ క్వాలిఫైడ్ అండి. డిగ్రీలు, పీజీలు చదువుకొని వచ్చి టెక్నికల్గా సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చాము సచివాలయంలో ఉండి. కానీ సచివాలయం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మార్నింగ్ 6 to 10, 2 to 5 అని చెప్పి మాకు సచివాలయం నుంచి బయట తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అది కాకుండా మళ్ళీ మాకు నైట్ శానిటేషన్ డ్యూటీలు అని చెప్పి నైట్లోనే వేయడానికి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేద్దామని చెప్పి కమిషన్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఒకేసారి 25 పుస్తకాలను రద్దు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కవులు, రచయితలు, మేధావులు, అభ్యుదయవాదులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేసిన పుస్తకాలు కాశ్మీర్ చరిత్రకు అద్దం పడుతున్నాయన్నారు. పుస్తకాలు రద్దు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేయడమేనని అభిప్రాయపడ్డారు. మోడీ సర్కార్ సైన్యాన్ని అడ్డం పెట్టుకుని కాశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పుస్తకాలపై విధించిన బ్యాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఒక 25 పుస్తకాలని నిషేధిత పుస్తకాలుగా ప్రకటిస్తూ అవి ఎవరి దగ్గర ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా జీవో ఇచ్చారు. ఈ జీవో కాశ్మీర్కే వర్తించేది కాదు. భారతీయ న్యాయ సంహిత, మోడీ ప్రభుత్వం రూపొందించినటువంటి కొత్త చట్టాల్లో ఒక రాష్ట్రంలో నిషేధించిన పుస్తకం వేరే చోట ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా అక్కడున్న పోలీసులు కేసులు పెట్టడానికి ప్రావిజన్ ఉంది. అంటే ఎవరినైనా వేధించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్నో లేకపోతే సిబిఐనో వాడుకోనక్కర్లేదు. ఇప్పుడు ఈ రకంగా పుస్తకాలు నిషేధించిన పేరుతో వాళ్ళందరినీ వేధించవచ్చు, నిర్బంధించవచ్చు. ఇంతవరకు
మాకు తెలిసి ప్రపంచ చరిత్రలో 25 పుస్తకాలని ఒకేసారి నిషేధించిన సందర్భం ఏదీ లేదు. అంటే నిజాలు రాసినటువంటి ఆ పుస్తకాలని, కాశ్మీర్కి సంబంధించి ఉన్న వివిధ వాదనలన్నింటినీ అందులో రాసినటువంటి ఆ పుస్తకాలని, కాశ్మీర్ ప్రజలకున్న హక్కుల్ని గురించి అవి ఎలాగా ఆర్మీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వాటికి ఎలాగా భంగం జరుగుతోందనేటువంటివి రాసిన ఆ పుస్తకాలని నిషేధించడం అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వం ఆదేశంలో నడిచేటటువంటి కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళంతా ఎంత భయపడుతున్నారో, ప్రజల్లో స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం ఎంత కాంక్ష ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. నిరుపయోగంగా మారి కంపాక్ట్ బిన్స్ తుప్పు పట్టిపోతున్నాయంటూ వి డిజిటల్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. గోపాలపట్నం రైతు బజార్లో జీవీఎంసీకి చెందిన కంపాక్ట్ బిన్స్ తుప్పు పట్టిపోతున్నాయంటూ ప్రసారం చేసిన వార్తల్లో జీవీఎంసీ అధికారుల చలనం వచ్చింది. తీవ్ర దుర్గంధంతో రైతు బజార్కు వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆ కథనంలో చెప్పడంతో అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. నిరుపయోగంగా పడి ఉన్న డస్ట్బిన్లను తొలగించారు. వాటికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆ పరిసరాలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పరిశుభ్రం చేయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి గరుడ సేవ అత్యంత వైభవంగా సాగింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి గరుడ సేవను నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పద్నాలుగవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ నెల 16న ప్రారంభమవుతుందని పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. అమెరికాలో హోస్టస్ టెక్సాస్ ఇండియా హౌస్లో 2 రోజుల పాటు సదస్సు జరుగుతుందని చెప్పారు. ఏయూ హిందూ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదస్సు వివరాలను తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. ఈ సదస్సులో ఉపాధ్యాయులకు సత్కారం, ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అభివృద్ధికి శాశ్వత నిధి, సాహితీవేత్తల ప్రసంగాలు, పుస్తక ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. ఈ సదస్సులో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్కు జీవన సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు చెప్పారు. 2 రోజుల పాటు అమెరికాలో జరిగే ఈ సదస్సులో ఎన్నో అంశాలపై చర్చలు జరుగుతాయని లక్ష్మీప్రసాద్ తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కలిపి 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో జరగబోయే అద్భుతమైన విషయాలు ఏమిటంటే 16 ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయి సాహిత్యం మీద, 2 చర్చావేదికలు, 15 గ్రంథాల ఆవిష్కరణలు, 23 మంది భారతదేశం నుంచి ప్రసిద్ధ సాహితీవేత్తలు, అమెరికా నుంచి 50 మంది తెలుగు సాహితీవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అయ్యేటువంటి ఈ 2 రోజుల కార్యక్రమం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇందులో ఉపాధ్యాయులకు సత్కారాలు ఉంటాయి. అదేవిధంగా అమెరికాలో తెలుగు కథ పుట్టి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో షష్ఠి పూర్తి కూడా. ఈ మొత్తం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా, అదేవిధంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం. వంగూరి చిట్టెనరాజు ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తి. 14 సార్లు ఉత్తర అమెరికాలో సాహితీ సదస్సులు నిర్వహిస్తారు. ఇది 14వ సదస్సు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఖతార్ వివిధ దేశాల్లో కూడా ఈ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించారు. ఒకే వేదిక మీద ఒక 16 ప్రత్యేక ప్రసంగాలు, విషయాలు కూడా సినిమా సాహిత్యం, తెలుగు భాష ప్రాచీనతకు ఆధారాలు, తిరుగులేని శాసనాలు, తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం, నా ప్రస్థానం, సినీ దర్శక ప్రస్థానంలో సరికొత్త మైలురాయి.
ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని దళిత గిరిజన ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. నగరంలో అంబేద్కర్ భవనంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మద్దెల సుబ్బన్న మాట్లాడారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఆర్థిక భారాన్ని ప్రభుత్వం మోపిందన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వలన ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదన దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం తక్షణమే విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదన విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. మొండిగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వాన్ని సుబ్బన్న హెచ్చరించారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ స్మార్ట్ మీటర్ అనేది స్మార్ట్ తోపిడీ. పీక్ లోడ్ వచ్చినప్పుడు ఒక యూనిట్ కాస్ట్ పెట్టండి, లేదా లోగా కాల్చినప్పుడు ఒక యూనిట్ కాస్ట్ పెట్టండి అనే దాన్ని. కాబట్టి 200 యూనిట్లు బార్ అనేది తీసేమని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని యూనిట్లు కావాలన్నా అనవసరం అంటే మనం దాన్ని వాడక్కర్లేదు. ఒక టీవీ ఉంటే ప్రతి కూలోడ్ ఇంట్లోనే ఇవాళ టీవీ ఉంది. ఆ టీవీ ఉంటే గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే 200 యూనిట్లు అని చెప్పి ఇవాళ దళిత హక్కుల పోరాట సమితి, కేవీపీఎస్, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, ఇంకా ఇతర దళిత సంఘాలు కలిపి ఈ విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు, ఒక మాటలో చెప్పాలంటే స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ఇందులో 3 అంశాలు కనపడుతున్నాయి. మన మిత్రులు చెప్పిన దాన్ని బట్టి మనకు అవగాహన వచ్చే ఉంటుంది. ఒకటి, కూలీనాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఆటో తొక్కునే వాళ్ళు, రోజు కూలీ చేసుకునే వాళ్ళు అందరి నెత్తి మీద ఒక పిడుగు పడినట్టే ఇది. ఎందుకంటే వీళ్ళు కనీసంగా 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఛార్జీకి. రెండోది ఏంటంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా 18,600 రూపాయలు కట్టాలా. కాబట్టి ఆ మీటర్ ఛార్జీ కట్టాలా. ఆ పీక్ లోడ్ అనేది ఇప్పుడు ఉదాహరణకి మేము అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వాలంటీర్ ఆర్గనైజేషన్ దీని తరఫున పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యూనిట్ ఛార్జీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మీకు పీక్ లోడ్ వాడి కొలిది కూడా యూనిట్ ఛార్జీ పెరిగిపోతూ ఉంటుంది. సో మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా అది పిడుగుపాటు కిందే మనం భావించాలనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే దీనివల్ల ఇందులో 3 జెయింట్స్, ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు, 3 జెయింట్స్ ఉన్నారు ఇందులో. స్మార్ట్ మీటర్ పైకేమో అదానిది, కానీ దాన్ని తయారు చేసేవాడేమో ఎల్ఎన్టీ వాడు తయారు చేస్తాడు. అందులో సిమ్ కార్డ్ ఏమో అంబానీ గారిది. సో వీళ్ళ 3 కలిపి తయారు చేసినటువంటి ఒక వస్తువు మీద అది మా మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఆదాయం వచ్చేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది. అంటే దీని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఈ అదానికి, అంబానీకి, ఎల్ఎన్టీ వాళ్ళకి అందరికి కూడా సమర్పించేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది అక్కడ. వీడియో స్టిల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మెట్రో రైల్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ విప్ గణబాబు. మెట్రో స్టేషన్ల ప్రాతిపదిక స్థలాల పరిశీలన. మన దేశంపై విధించిన టారిఫ్ ఆంక్షలు ట్రంప్ ఎత్తివేయాలని డిమాండ్ చేసిన వామపక్ష నేతలు. మోడీ ప్రభుత్వం ట్రంప్ని నిలదీయాలని వినతి. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తమ పార్టీ దళితులకు అండగా ఉంటుందని ప్రకటన. సైబర్ బాధితులకు చెక్కులు అందజేసిన నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి. ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.